నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. తిరుమల శ్రీవారిని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడారు. స్వామివారి ఉప్పు తింటూ అన్యమత దైవాన్ని పూజించేవారు టీటీడీలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. తాజాగా ఏఈఓ రాజశేఖర్ రావు అనే ఉద్యోగిని సస్పెండ్ చేశారన్నారు. భానుప్రకాష్ రెడ్డి టీటీడీ ఉద్యోగుల ప్రతి ఇంటిని తనిఖీ చేయాలని చెప్పారు. ఇంట్లో అన్యమత చిత్రపటాలు ఉంటే వెంటనే ఉద్యోగం నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంకటేశ్వర స్వామి దగ్గర జీతం తీసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఉప్పు తింటూ స్వామివారి హారతి తీసుకోరు, స్వామివారి ప్రసాదం తీసుకొని కొందరు టీటీడీ ఉద్యోగస్తులు పేర్లేమో రాముడు ఉంటుంది, కృష్ణుడు ఉంటుంది, ప్రార్థించేదేమో యేసుని ప్రార్థించే వాళ్ళు దయచేసి టీటీడీ సంస్థలో పనిచేయాల్సిన అవసరం లేదు. నిన్ననే ఒక ఏఈఓని రాజశేఖర్ బాబుని సస్పెండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రతి ఇంటిని విజిలెన్స్ వారు తనిఖీ చేసి హిందూ దేవుళ్ళ చిత్రపటాలు కాకుండా అన్యమతానికి సంబంధించిన ఏదైనా చిత్రపటాలు ఉంటే వెంటనే వారందరినీ ఉద్యోగం నుంచి తొలగించే దిశగా ఒక నిర్ణయం తీసుకునే దిశగా రాబో ధర్మకర్తల మండలిలో మేము నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇది మంచిది కాదు. ఆ దేవుడి మీద ప్రేమ ఉంటే ఆ దేవుడి దగ్గర ఉండండి, మా దేవుడి దగ్గరికి రావద్దండి, మన దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గర రావద్దండి. ఇది చాలా ఖచ్చితంగా చెప్తున్నాం. బై నేమ్ హిందూ ఉంది, ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ ఉంది చాలా మందిలో. నేను తీవ్రంగా చెప్తున్నాం, ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి ఇంతటితో పరిమితమవుతున్నాం. పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉండబోతే దయచేసి ఉద్యోగస్తులు అలాంటి వాళ్ళు ఉంటే వెంటనే మీరన్నా స్వచ్ఛందంగా వెళ్ళిపోండి, లేకపోతే మేము ఐడెంటిఫై చేస్తే అందరినీ రాబో రోజులు ఇంటికి పంపించే గడియలు దగ్గరలోనే ఉన్నాయి. పాతాళ మండపం దగ్గర శిథిలావస్థకు చేరుకున్నటువంటి ప్రాచీన కట్టడం తిరిగి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించిన అధికారులు వచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది. దాన్ని ప్రాచీన కాలంలో ఏ విధంగా ఉందో అలాగే పునర్నిర్మాణం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ఇక్కడ పార్వతీ మండపాన్ని ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ఉండాల్సినటువంటి ఆ చరిత్రని గత పాలకులు దాన్ని విధ్వంసం చేశారు. దాన్ని కూడా పునర్నిర్మించే దిశగా మేము ప్రయత్నం చేయబోతున్నాం. మొన్న పరిశీలించిన తర్వాత దాని నిర్మాణానికి అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. తొందరలో పనులు కూడా మేము ప్రారంభించబోతున్నాం. ప్రాచీన కట్టడాన్ని, పురాతన సంపదని కాపాడి భావితరాల కింద అందించాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది.